హాయ్ అండి. అందరికీ నమస్కారం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఇది నా ఫస్ట్ వీడియో అండి. అందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పైసీ టమాటో ప్రాన్ కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా 500 గ్రాముల రొయ్యలను తీసుకొని దాంట్లో నల్లగా నరంలాగా ఉంటుంది, దాన్ని తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలండి. బాణల్లో నూనె పోసుకొని ఆ నూనె వేడైన తరువాత ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ మూడింటిని వేసుకోవాలి. ఇది చిటపటమన్న తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కరివేపాకు, అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇది బాగా నూనెలోనే వాడ్చనివ్వాలి. మనం ఇందులో ఉప్పు వేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు మగ్గుతుంది అంటారు, కానీ అడుగంటేస్తుందండి. నేను ఇప్పుడు ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకోకుండానే ఆయిల్లోని ఫ్రై చేసుకుంటాను. ఉల్లిపాయలు మెత్తగా రావాలండి, అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి అడుగంటుకోకుండా. ఇప్పుడు బాగా దగ్గరికి అయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చివాసన బాగా పోయింది. ఇప్పుడు మనము ఇందులో కొంచెం పసుపు, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి కారం. కానీ మనం నాన్ వెజ్ చేసుకుంటున్నప్పుడు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు అడుగంటకుండా ఇందులో నేను కొంచెం నీళ్ళు పోసుకుంటాను. ఇందులో మనం కొంచెం నీళ్లు పోసుకోవడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా మగ్గనివ్వాలండి, నూనె పైకి తేలేంత వరకు. ఇప్పుడు బాగా మగ్గింది. ఇందులో టమాటాలు మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు బాగా మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను, ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. నామం ఉంటుంది కానీ పూజారిని కాదు, తోక ఉంటుంది కానీ కోతిని కాను, నేను ఎవరిని? ఆన్సర్ మీ కమెంట్ రూపంలో పంపించండి. చూసారా, ఇప్పుడు నూనె పైకి బాగా తేలుతుంది కదా. ఇప్పుడు అడుగంటుకోకుండా కలుపుతుండాలి. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా యాడ్ చేయాలండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వీటిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట. ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇది. అప్పుడు రొయ్యల్లో ఉండే నీళ్ళంతా వచ్చేస్తుంది. చాలామంది అడుగుతారు, మీరు పచ్చి రొయ్యలు అలాగే వేసేసారు కదా, నీచు వాసన రాదా అని. మనం కడిగేటప్పుడు ఉప్పు వేసి నీట్గా కడుక్కున్నాం అనుకోండి, పచ్చి వాసన రాదు, అలాగే నీచు వాసన కూడా మీకు రాదు.
కాసేపు మగ్గనివ్వాలి. అలానే రొయ్యల్లో ఉండే నీరంతా వచ్చేస్తుంది. చూసారా? ఇప్పుడు ఈ నీళ్ళంతా బాగా ఇంకేంతవరకు బాగా ఉడకబెట్టుకోవాలండి. చూసారా? ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం ఇందులో పిండుకోవాలి. మనం ముందుగానే వేసేసామంటే ఆ టేస్ట్ మనకు తెలియదండి, నిమ్మరసం టేస్ట్. మనం లాస్ట్లో చేసుకోవడం వల్ల మనకు బాగుంటుంది కర్రీ అనేది. ఈ కర్రీ అనేది మనకు అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీ, దోశ అయినా కూడా బాగుంటుందండి. మనం దేనిలో అయినా మనకు సెట్ అవుతుంది ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ కర్రీని ఒక బౌల్లో తీసుకుందామండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏమన్నా పొరపాటు ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి, నేను సరిదిద్దుకుంటాను.